ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. బదిలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 159 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మరో సంచలనంగా మారింది. చాలా రోజుల నుంచి బదిలీలు లేకపోవడం, డ్రగ్స్ కేసు విషయంలో సీఎం సీరియస్ గా తీసుకోవడంతో ఈ ట్రాన్స్ఫర్లు జరిగినట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ ప్రక్షాళన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ శాఖలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, 159 మంది అధికారుల బదిలీ అంటే చాలా పెద్ద ట్రాన్స్ఫర్ గా చెప్పుకోవాలి. ఎట్లా చూడాలి డ్రగ్స్ కేసు విషయంలో 159 మంది బదిలీకి సంబంధించి? డ్రగ్స్ కేసు వెలుగు చూసిన తర్వాత ఎక్సైజ్ శాఖ మొత్తం 159 మంది అధికారులను బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అకౌంట్స్ ఎవరో ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సూపరింటెండెంట్ స్థాయిలో ఈ బదిలీ జరిగినట్లుగా ప్రధానంగా మనకు వస్తున్న సమాచారం. అయితే వీళ్ళంతా కూడా కీలకంగా ఎక్కడికెక్కడ గ్రౌండ్ స్థాయిలో ఉండి డ్రగ్స్ కావచ్చు, గుడంబా కావచ్చు, ఇతరత్ర అక్రమ రవాణా లిక్కర్స్ ని పూర్తి అరికట్టాల్సిన అధికారులు అయితే వీళ్ళు ఎక్కడ కూడా సరిగా పనిచేయట్లేదు, ఎక్కడ కూడా వీళ్ళతో విమర్శలు వస్తున్నాయి, వీళ్ళు సరైన దిశలో మార్గదర్శకత్వంలో వెళ్ళట్లేదు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా దీనిపై ఏదైతే పూర్తి స్థాయిలో డ్రగ్స్ కావచ్చు, మిగతా అక్రమ రవాణాలు కావచ్చు పూర్తి అరికట్టాలని చెప్పి కూడా ఎవరైనా అక్రమాలు పాల్పడితే వాళ్ళ తాకట్టు తీయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగిన ఒక రివ్యూ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్న సమాచారం ఉంది. తెలంగాణ మొత్తంగా ఈ బదిలీలు చేశారు. అయితే వీళ్ళకు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా పోస్టింగ్ అనే విషయాన్ని ఇంకా దీనికి సంబంధించి పూర్తి ఇంకా అదే వివరాలు రాలేదు. పోస్టింగ్ కూడా ఇదే రోజు ఇస్తారో లేకపోతే మళ్ళీ తర్వాత రోజు ఇస్తారో అన్న విషయం కూడా ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ లేదు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ బదిలీలు ఎక్సైజ్ శాఖలో ఒక సంచలనం రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. రైట్, ప్రధానంగా హైదరాబాద్ లో ఎన్ని బదిలీలు జరిగి ఉండొచ్చు? ఎవరి మీద అంటే దీనికి సంబంధించి, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా దీనికి సహాయ సహకారాలు అందించిన వారు ఏమైనా ఇందులో ఉండే అవకాశం ఉందా? ఇప్పటికీ ఈ హైదరాబాద్ నగరంలో చాలా మందికి బదిలీ. హైదరాబాద్ లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్, హైదరాబాద్ లో దాదాపు 10కి పైగా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దీంతో పాటు రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి బదిలీలు జరిగినట్టుగా చెప్తున్నారు. ఎవరిని ఎక్కడ పాత పోస్టులు లేరు, అందరూ అది థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. నూట 159 మంది బదిలీలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిఏలు, ఎస్ఐలు, సూపరింటెండెంట్లలో 159 మందిని బదిలీలు చేశారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం 159 మందిని బదిలీ చేశారు. భారీ బదిలీగా చెప్పుకోవచ్చు ఇది. అయితే బదిలీలకు ఆస్కారం కూడా ఉంది, త్వరలో బదిలీలు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం డ్రగ్స్ కేసు నడుస్తూ ఉంది. అందులోనూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా ఇన్వాల్వ్ కాకపోతే ఇంత మొత్తంలో భారీగా డ్రగ్స్ ఉపయోగించడం, పెడ్లింగ్ చేయడం అనేది సాధ్యం కాదు అనే దానిపై అందరూ ఒకటే దగ్గర ఉండడం కాకుండా వారిని బదిలీలు చేస్తూ ట్రాన్స్ఫర్, జంబ్లింగ్కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎవరిని ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. బహుశా ఈ రోజు లేదా రేపట్లో అది ఖరారయ్యే అవకాశం కనపడుతుంది. కెల్విన్ ముఠా నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో ఎవరు ఏ తేదీన సిట్ ముందు హాజరు కావాలనే విషయంపై అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. దీని ఆధారంగా ఈ నెల 19 నుంచి విచారణ మొదలు కానుంది. రేపు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను విచారించనున్నారు. 20వ తేదీన చార్మిని, 21న ముమైత్ ఖాన్ని, 22న సుబ్బరాజు, 23న శ్యామ్ కే నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, 29న తనీష్ను ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే ఈ విచారణకు సంబంధించి ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి విచారణ ప్రారంభమవుతుంది. విచారణలో వీరు ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది కేసుకు కీలకం కానుంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు.
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల్ని రేపటి నుంచి సిట్ విచారించబోతుంది. మొత్తం 12 మందికి ఇప్పటికే నోటీసు జారీ చేసిన సిట్టు వీళ్ళందరినీ రేపటి నుంచి విచారిస్తామని పేర్కోవడం జరిగింది. దీంట్లో రేపు ఉదయం 10:30కి డైరెక్టర్ పూరిని విచారిస్తామని పేర్కొంది. అయితే పూరి ప్రస్తుతానికి అందుబాటులో లేడు. అతను వేరొక షూటింగ్లో ఇతర రాష్ట్రంలో ఉన్నాడు. అయితే అతను సంబంధించి ఎవరైనా వస్తారా లేకుంటే అతను ఇక్కడికి వచ్చి తన మనుషులు ఒక న్యాయవాది కానీ ఇక్కడికి వచ్చి సమయం కావాలని కోరే అవకాశం ఉందా, ఇలాంటి దానిపైన ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు చూసినట్లయితే సిట్టుకు సంబంధించి రేపటి నుంచి 12 మందిని విచారించబోతున్న నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ చంద్రబాబు ఇప్పటికే హై లెవెల్ రివ్యూ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివ్యూ కమిటీలో మొత్తం అడిషనల్ కమిషనర్లు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్న అకున్ సబర్వాల్తో కలిసి మొత్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. దీంట్లో ఏ విధంగా అయితే డ్రగ్స్ను పూర్తిగా రాష్ట్రం నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి తరిమివేయాలని చెప్పి సీఎం ఒక ఆదేశాలు జారీ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టద్దని చెప్పి సీఎం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే కమిషనర్ ప్రస్తుతానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ ఫ్యూచర్ ప్లాన్ కూడా ప్రస్తుతానికి వివరిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా డ్రగ్స్ అనేది ఎక్కడ ఏ కోశాన్ని కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే రేపటి నుంచి సినీ ప్రముఖుల్ని విచారించబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండాల్సిన చర్యలు కావచ్చు, లేకుంటే సినీ ప్రముఖుల్ని ఏ విధంగా విచారిస్తున్నారు, ఏ లెవెల్లో విచారిస్తున్నారు, విచారించే దశలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి అన్న దాని మీద ప్రధానంగా ప్రస్తుతానికి చర్చిస్తున్నారు. అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాత్రం సినీ ప్రముఖులను విచారించబోతున్న దాని తీరుతెన్నులపైన ప్రస్తుతానికి కమిషనర్కు పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. దీంట్లో 3 దఫాలుగా సినీ ప్రముఖుల్ని ఒక్కొక్కరిని 3 దఫాలుగా విచారిస్తున్నాం. దీంట్లో ఒక్కొక్కరిని 3 దఫాలు విచారిస్తున్న సమయంలో ఆడియో వీడియోను తప్పనిగా రికార్డ్ చేయబోతున్నాం. ఈ రికార్డింగ్ కూడా పూర్తిగా ఏదైతే ప్రధానంగా చూసినట్లయితే కోర్టులో దీనికి రికార్డింగ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా సమర్పిస్తాం. ఒకవేళ నిందితులు కావచ్చు, లేకుంటే వచ్చిన విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా తమ మాట మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దానికి ఆస్కారం లేకుండా ఆడియో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నామని పేర్కోవడం జరిగింది. దీంట్లో రేపటి నుంచి విచారించబోతున్న మొత్తం 12 మందికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరు ఏ రోజున విచారించబోతున్నాం అని ఒక డాటా కూడా తయారు చేసుకున్నారు. ఒక ఆర్డర్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే రేపు పూరిని విచారిస్తారు, తర్వాత చివరి రోజున నందు తనీష్ను విచారిస్తారు. అయితే కెల్విన్తో వీళ్ళకున్న పరిచయాలు కావచ్చు, కెల్విన్ దగ్గర నుంచి వీళ్ళ తీసుకున్న డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి మీద పూర్తిగా వివరాలు సేకరించి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.